హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం ఇన్స్టంట్ మ్యాంగో పికిల్ చేసుకుందాము. అంటే ఇప్పుడు చిన్న చిన్న మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, దాంతో ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చాలా టేస్టీగా మ్యాంగో పికిల్ తయారు చేయడం చూద్దాం. ఇలా చిన్న చిన్న మ్యాంగోస్తో చేసుకుంటే మనం 2-3 మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 5-6 మామిడికాయలు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొక్కేం తీయట్లేదండి, నేను డైరెక్ట్గా తొక్కతోనే చేసుకుంటున్నా. ఇలా మనకు కావాల్సిన ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. కారం మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, ముక్కల పులుపుని బట్టి కూడా వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్, టేస్ట్ తగినంత వేసుకోండి. ఇది ఆవపొడి. 3 టీ స్పూన్స్ ఆవాలని పొడి చేసి పెట్టుకున్నాను. వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పొడి చేసుకోవచ్చు. ఇది జీలకర్ర మెంతుల పొడి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులని కొంచెం వేయించుకొని పొడి చేసుకోవాలి. 2 ఎల్లిగడ్డల్ని కచ్చా పెచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బాగా కలిపిన తర్వాత టేస్ట్ కూడా చూసుకోవచ్చు. కావాలనుకుంటే ఇంకా కొంచెం సాల్ట్ కానీ కారం కానీ వేసుకోవచ్చు. ఇది అప్పటికప్పుడు బాగుంటుందండి, వేడివేడి అన్నంలో పెరుగన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పోపు వేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, పచ్చడి కదా. ఆవ నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి గింజలండి 1 టీ స్పూన్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళలో వేసుకుంటే. తర్వాత 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని పచ్చడిలో కలుపుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. అప్పటికప్పుడు చేసుకోవచ్చు, ఇప్పుడు తినొచ్చు కూడా. కాకపోతే రేపు తింటే ఇంకా బాగుంటుంది, 2 డేస్ తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంటే రోజు రోజుకు టేస్ట్ పెరుగుతుంది ఇది. అంతే, చూసారు కదా ఈజీగా టేస్టీగా ఇన్స్టంట్ రా మ్యాంగో పికిల్ రెడీ అయిపోయింది. 1-3 మంత్స్ వరకు వాడుకోవచ్చండి, అస్సలు తడి తగలనివ్వకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నేను ఇక్కడ పోపులోకి హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడాను. మీకు కూడా కల్తీ లేని గానుగతో చేసిన ప్యూర్ పల్లి నూనె కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.